చందమామ కథ దండదారి చక్రధారి. పూర్వకాలమందు ఒక పట్టణంలో నలుగురు స్నేహితులు ఉండేవారు. నలుగురు కూడా దారిద్ర్య బాధ వల్ల ఒక్క విధంగానే పీడింపబడుతూ ఉండేవాళ్ళు. అందులో ఒకడు తక్కిన వారితో, అన్నలారా, మానవుడికి అందచందాలున్నా, తెలివితేటలున్నా, ధైర్య సాహసాలున్నా ఏమున్నప్పటికీ ధనం ఒక్కటి లోపమైతే ఎందుకు కొరగాడు? డబ్బు లేని వాడిని చూసి దగ్గర చుట్టాలు ఏవగించుకుంటారు, ఎడమొహం పెడమొహం పెడతారు. ఇంతెందుకు, కట్టుకున్న భార్య కన్న బిడ్డలే వాడి నుండి తొలగిపోతారు. పేదవాడికి సంఘంలో తావే లేదు. దూరం యోచిస్తే పైసా లేని బ్రతుకు కంటే చావే మేలనిపిస్తుంది. కనుక ఏ విధంగానైనా సరే మనం ధనం సంపాదించాలి అంటూ మనసులోని ఆవేదన వెల్లడించాడు. ఈ మాటలు అందరికీ నచ్చినాయి. ఆలోచించగా వారికి నిష్కంఠమైన మార్గం ఒక్కటే గోచరించింది. అదే దేశాటనం. దేశాటనం చేసి తమ అదృష్టం ఎలా ఉన్నదో చూసుకుందామని వారు నలుగురు నిశ్చయించారు. అనుకున్న ప్రకారం బయలుదేరి వారు పోయి అవంతిపురం చేరుకొని అలసట తీర్చుకొని మళ్ళీ కాలు సాగించారు. మరికొంచెం దూరం వెళ్ళేసరికల్లా ఒక సిద్ధుడు కనిపించగా యాత్రికులు నలుగురు భక్తి వినయాలతో ఆ మహానుభావుడికి నమస్కరించి పూజించారు. వారి భక్తికి సిద్ధుడు చాలా సంతోషించి కుశల ప్రశ్నలు వేసి విశేషాలు ఏమిటని అడిగాడు. అందుకు వారు, మహాత్మా, మేము యాత్రికులం, ఐశ్వర్య ఆకాంక్షతో బయలుదేరాం. కొల్లలుగా ధనరాశులు సంపాదించటమో లేక మరణించటమో అనే నిశ్చయంతో ఉన్నాం. మేము ఇప్పటి వరకు జీవితంలో యాతన పడ్డాము. ఇక క్షణమైన దారిద్ర్య బాధ భరించలేము అని బదులు చెప్పారు. సిద్ధుడు శ్రద్ధగా విన్నాడు. అప్పుడు మళ్ళీ ఆ నలుగురిలో పెద్దవాడు, మహాత్మా, పురుష ప్రయత్నం లేకుండా సిరి పట్టదు కదా, కష్టపడందే సుఖం కలగదు కదా. కాబట్టి ఏ ఉపాయం చేతనైనా సరే మాకు లక్ష్మీ కటాక్షం కలిగే మార్గం చెప్పండి. అదెంతటి కష్టమైనదైనా సరే చేసి తీరుతాం. ఏ పని చేయటానికైనా మేము ప్రాణాలకు తెగించి ఉన్నాము. మీ శరణు జొచ్చాము, అనుగ్రహించండి అంటూ వేడుకున్నారు. వారి మాటలకు సిద్ధుడు జాలిపడి 4 మంత్రదండాలు సృష్టించాడు. అవి చివరన సూదిగా ఉన్నాయి. వాటిని ఇచ్చి, అబ్బాయిలు, మిమ్మల్ని నా ప్రియ శిష్యులుగా ఎంచి ప్రభావం గల ఈ మంత్రదండాలను మీకు ప్రసాదిస్తున్నాను. వీటిని తీసుకొని వింధ్య పర్వతాలకు ఉత్తర దిశగా సాగిపోండి. మీరు పోయే లోపల ఒక్కొక్కరి చేతనున్న దండం ఒక్కొక్క చోట నేలపైన పడుతుంది. ఎవరి దండం ఎక్కడ పడుతుందో అక్కడికక్కడనే వారికి నిధి లభిస్తూ ఉంటుంది. మీకు శుభమవుతుంది, వెళ్ళిరండి అని దీవించి పంపాడు. వారు నలుగురు అపరిమిత ఆనందభరితులయ్యారు. సిద్ధుడికి కృతజ్ఞత తెలపటానికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి ఆయన వద్ద సెలవు తీసుకున్నారు. ఆయన చెప్పినట్టుగా వింధ్య ఉత్తర ప్రాంతానికి ప్రయాణం చేస్తూ పోగా ఒక చోట ఒకని చేతిలోని మంత్రదండం జారి కింద పడింది. అక్కడ తవ్వి చూడగా రాగిమయంగా ఉంది. ఆ దండదారి తక్కిన వారితో, నేస్తులారా, మనం ఈ తామ్రం పట్టుకుపోదాం. ఇది విక్రయిస్తే బోలెడంత ధనం వస్తుంది. మన దారిద్ర్యం అంతా పటాపంచలవుతుంది అన్నాడు. అందుకు వారు, ఒరి మూర్ఖుడా, ఈ పాడు తామ్రంతో పని జరిగేదేమిటి? మనం బాగుపడేదేమిటి? ముందు ముందు ఇంకా ఏం దొరుకుతుందో చూద్దాం రా అన్నారు. అప్పుడు మొదటివాడు, నేను రాను, ప్రాప్తించిన ఈ రాగితోనే నాకు తృప్తి కలిగింది అంటూ ఇంటి ముఖం పట్టాడు. తక్కిన ముగ్గురు వానిని పరిహసిస్తూ సాగిపోయారు. మిగిలిన ముగ్గురు మరికొంచెం దూరం పోయేసరికి రెండవ వాడికి మంత్రదండం కూడా కింద పడితే అక్కడ తవ్వి చూస్తే అదంతా వెండిమయంగా ఉంది. ఆ రెండవ దండదారి, ఈ రజతం పట్టుకుపోదాము అన్నాడు. కానీ తక్కిన ఇద్దరు ఇష్టపడలేదు. ఓయి మూర్ఖుడా, మొదట రాగి కనిపించింది, ఇప్పుడు వెండి కనిపించింది. ముందు తప్పక బంగారం కనిపిస్తుంది. అది మానుకొని దీనితో తృప్తి పడటం వెర్రిగాక మరేమిటి అంటూ వానిని వేలాకోలం చేసి వారు సాగిపోయారు. ప్రాప్తమున్న సొమ్ము లభించింది అన్న తృప్తితో రెండవ వాడు రజతం పట్టుకొని ఇంటికి మరలిపోయాడు.
ఇప్పుడు మిగిలిన ఇద్దరు పోతూ ఉండగా ఇంకొంచెం దూరంలో మూడవ వాడి దండం నిలబడింది. ఇక్కడ నిజంగానే స్వర్ణమయమైన స్థలం కనిపించింది. మూడవవాడు ఇది తీసుకుపోదాము అన్నాడు పొంగిపోతూ. కాని నాలుగవ వాడికి మాత్రం ఆశ ఇంకా వదలలేదు. ఇప్పటికీ వరుసగా రాగి, వెండి, బంగారం లభించింది కదా, ముందు ముందు వజ్రాలు లభించకపోతాయా అనుకుంటూ మూడవ వాడిని పంపివేసి తనొక్కడే సాగిపోయాడు. నాలుగవ వాడు ఎంత నడిచినా దూరం తరగటం లేదు. ఆకలి, దప్పులు ఎక్కువైపోయినాయి. అలసట మిక్కుటమైంది. పోగా పోగా ఒక చోట అతని దండం పడింది. గప్పున ఒక వెలుగు వచ్చి ఆ వెలుగులో చిత్రమైన మనుష్యుడు ఒకడు తారసపడ్డాడు. వాడు నిలువున జడి ఉన్నాడు. తలపైన ఒక చక్రం ఎడతెగక గిరగిరా తిరుగుతూ ఉంది. ఒంటి నిండా నెత్తురులోడుతున్నప్పటికీ వాడు దేవుడా అంటూ బాధపడుతూ అలాగే నిలిచి ఉన్నాడు. ఆశ్చర్యంతో దండదారి, ఏమిటయ్యా ఈ విడ్డూరం అంతా అని వానిని ప్రశ్నించాడు. అలా ప్రశ్నించడమే తడవుగా ఆ చక్రం వాడి తలపై నుంచి వచ్చి నాలుగవ వాడి తలపైన పడి యథాప్రకారం గిరగిరా తిరుగుతూ సాగింది. ఇప్పుడు నాలుగవ వాడి ఒళ్ళంతా నెత్తురు మయమై యమబాధగా ఉన్నది. అప్పుడు దండదారి, ఏమి స్వామి, ఈ తంటసం నాకు తగిలించేవేమిటి? నా ప్రాణాలు పోతున్నాయి, దయ ఉంచి దీనిని తొలగించు. వజ్రాలు వద్దు, పాడు వద్దు, బ్రతికుంటే బలుసాకు ఏరుకొని తింటాను. నన్ను విముక్తిని చేసి పుణ్యం కట్టుకో బాబు అంటూ ప్రాధేయపడ్డాడు. అందుకు వాడు, నాయనా, నేను నీ వంటి వాడినే, నాకేమీ మహిమలు తెలియవు. దురాశతో నీలాగే నేను వచ్చి ఇప్పటి వరకు యమయాతనను అనుభవించాను. నేను రామావతార కాలం ముందు ఇక్కడ చేరుకున్నాను. అనగా ఇప్పటికి ఎన్ని శతాబ్దాలు గడిచినాయో. నువ్వు నన్ను విడిపించినట్టుగానే మళ్ళీ ఎవరైనా వచ్చి నిన్ను విడిపించాలే కానీ అంతవరకు నీకు అవస్థ తప్పదు. నన్ను యమబాధ నుండి తప్పించావు, ఇదే నీకు నమస్కారం అంటూ సమాధానం చెప్పి ఇంతకాలం నుంచి చక్రం తిరిగిన బాధచేత బొప్పికట్టిన తల తడుముకుంటూ సాగిపోయాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 జూలై నెల చందమామలో వచ్చింది. రచయిత ఎస్ సత్యకేశవరావు గారు, బెజవాడ నుండి. మనిషికి ఆశ ఉండవచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. అత్యాశకు పోయి నాలుగవ వ్యక్తి ఇలా అయిపోయాడు. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.